హాయ్ మై లవ్లీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు బ్లౌజ్ కుట్టేటప్పుడు షేపు సరిగ్గా రాదని చాలా బాధపడుతూ ఉంటారు కదా! వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. అయితే నేను కుట్టినట్టు చూస్తే మీకు షేపు చాలా బాగా వస్తుంది. పర్ఫెక్ట్‌గా కరెక్ట్‌గా షేప్ కరెక్ట్‌గా రౌండ్‌గా వస్తుంది. ముందుగా మనం షేప్ బెల్ట్ ఎలా తయారు చేసుకోవాలో అందరికీ తెలుసు కదా! అయితే మనం షేప్ బెల్ట్ తయారు చేసుకోవడంలో ఫస్ట్ తయారు చేసేసుకుంటే మనకి తర్వాత షేప్ కొలతది మీకు తెలుసు కదా! ఎలాగ ఎన్ని ఇంచుల్లో కట్ చేసుకోవాలో అలా మనం కట్ చేసేసుకొని షేప్ బెల్ట్ తయారు చేసేసుకుంటే తర్వాత షేప్ ఎలా తయారు చేసుకోవాలో అన్నది మనకి ఈజీగా తెలుస్తుంది. మనం బ్లౌజు కొలతలు తీసుకునేటప్పుడే మనకి షేప్ బెల్ట్ అనేది ఎంత తీసుకోవాలో అన్నది మనకి తెలిసిపోతుంది కదా! ఇంచుల ప్రకారంగా తీసుకుంటాం కదా! అలా మనం తీసుకుని దాన్ని షేప్‌ని తయారు చేసేసుకుంటాం కదా! అందరికీ తెలుసు కదా! షేప్ బెల్ట్ కరెక్ట్‌గా మనం సమానంగా తీసుకుంటే షేప్ కూడా కరెక్ట్‌గా నిలబడుతుంది. రౌండ్‌గా కూడా వస్తుంది. మన ఈ షేప్ కుట్టేటప్పుడే మనం రౌండ్‌గా కుట్టుకోవాలి. షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడే మనం డ్రాయింగ్ గీసుకుంటాం కదా! అప్పుడు మనం వాడ షేప్‌లో గీసుకొని డ్రాయింగ్‌ని అప్పుడు కట్ చేసుకుంటే షేప్ బాగా రౌండ్‌గా వస్తుందన్నమాట. షేప్ బెల్ట్ పెట్టే మనకి షేప్ కూడా బాగా నిలబడుతుంది. షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు మనం ఇంచుల్లో కట్ చేసుకుంటాం కదా! అయితే మన కొలత ఎటువంటి వాళ్ళకైనా షేప్ బెల్ట్ అనేది మనం తక్కువ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండాలని మనం అసలు చూసుకోక్కర్లేదు. మనం ఏం చేయాలంటే మనకొక్కటి ప్రతి జాకెట్ కూడా ఒకటి మీరు ఇంచులు లెక్క పెట్టేసుకొని ఉంచుకుంటే కరెక్ట్‌గా ఎన్ని ఇంచులు పెట్టుకోవాలంటే ఫ్రంట్‌కేమో అదే ఫస్ట్ వచ్చేటప్పుడేమో 3.5 ఇంచులు పెట్టుకుంటే తర్వాత లాస్ట్ నడుము దగ్గర 2.5 ఇంచులు పెట్టుకుంటే మనకి బెల్ట్ షేప్ కరెక్ట్‌గా మనకి సైజులో కరెక్ట్‌గా వస్తుంది. ఎటువంటి వాళ్ళకైనా ఆ షేప్ బెల్ట్ సరిపెట్టచ్చు మనం. ఒకటి మన షేప్ బెల్ట్ తయారు చేసుకున్నప్పుడు క్లాత్ సరిపోదని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. క్లాత్ ఎక్కువేమి ఎయ్యక్కర్లేదు మనం. మనకి బ్లౌజ్‌లో కటింగ్ చేసేది 2 ఉంటే చాలు. లైనింగ్ ముక్క ఒకటి ఉంటే చాలు. మనకి షేప్ బెల్ట్‌కి 3 లెక్క. 3 ఉంటే బెల్ట్ చాలా బావుంటది. సరిపోతుంది కరెక్ట్‌గా. మనకి ఏంటంటే అటు ఇటు మధ్యలో లైనింగ్ లేదంటే మనం షేప్ బెల్ట్‌లో కూడా అదే మన ఇంట్లో మగవాళ్ళు వాడేసిన పాత ప్యాంట్ ఉంటుంది గదా! అదైనా మనం బెల్ట్‌కి మనం లోపలికి ఉపయోగిస్తే అదైనా సరే సపోర్ట్‌గా చాలా మంచిగా వస్తుంది. దళసరిగా కూడా కరెక్ట్‌గా సరిపోతుందన్నమాట. ఒక పొర కింద కట్ చేసుకొని వేసుకుంటే మనకి అసలైన జాకెట్‌కి క్లాత్‌కి మగవాళ్ళ ప్యాంటు వేస్ట్ ప్యాంట్‌ది తీసుకొని షేప్ బెల్ట్‌లో పెట్టుకుంటే కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది మనకి. ఇక షేప్ బెల్ట్‌లు తయారైపోయినాయి కదా! తయారు చేసేసుకున్నాం. దగ్గరకొచ్చేసినాయి. 2 కూడా తయారైపోతున్నాయి. అయితే ఆ షేప్ బెల్ట్‌లు మళ్ళీ మనం 2 కూడా సమానంగా వచ్చినాయో లేదో మనం కరెక్ట్‌గా పెట్టుకొని 2 సమానంగా కట్ చేసుకుంటే షేప్ బెల్ట్‌లు బాగా మనకి పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. ఏంటంటే కొంచెం ఒకటి పెరుగుతుంది, ఒకటి తరుగుతుంది కదా! కాబట్టి ఆ 2 సమానంగా ఉన్నాయో లేదో బ్లౌజ్ ఫ్రంట్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా మనం. అయితే లైనింగు మళ్ళా జాకెట్ ముక్క 2 కూడా మనం అతికేసుకుంటే గోరంచు కింద వేసేసుకొని రౌండ్‌గా కరెక్ట్‌గా మనకి లైనింగ్ సరిపోట్టుగా చూసుకోవాలి. ఎటు కూడా మనం అసలు ఉగ్గు రావడం అలాంటిది చేయకుండా కరెక్ట్‌గా పట్టుకొని లైనింగ్‌ని రౌండ్‌గా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తే చక్కగా లైనింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. చక్కగా జాకెట్‌ని అంటుకొని కూడా చక్కగా కుట్టు కూడా బావుంటుంది. ఆ 2 2 అంటే కూడా మనకి అంత ఉండదు. కరెక్ట్‌గా వేసుకుంటే స్టిచ్చింగ్‌ని చక్కగా మిషన్ కుట్టు వల్ల లైనింగ్ కరెక్ట్‌గా మనకి బ్లౌజ్‌కి అంటుకొని ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈజీగా మనం షేప్‌ని కూడా కుట్టుకోవడానికి బాగా బావుంటుంది కూడా. మనం వేసేటప్పుడు అసలు టైట్‌గా పట్టుకోకూడదు. లూజ్‌గా టైట్‌గా పట్టుకొని లాగితే ఏమవుతుందంటే బ్లౌజ్ సాగుతది.
సాగిన వల్ల మనకు కొంచెం బాగోదన్నమాట. పర్ఫెక్ట్‌గా రౌండ్‌గా రావాలి అనుకుంటే మనం కుట్టుకోవాలి. లైనింగ్ కట్ చేసేటప్పుడే మన షేప్ కొలత పెట్టుకొని మనం కట్ చేసుకుంటాం కదా! ఇంకా అలా కరెక్ట్‌గా కట్ చేసుకొని మన లైనింగ్ అతికేటప్పుడు 2 కూడా సమానంగా పట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్తే లైనింగ్ కరెక్ట్‌గా 2 కూడా సమానంగా కరెక్ట్‌గా ఉంటాయన్నమాట. లైనింగ్ మనం అతికేస్తున్నాం కదా! 2 కరెక్ట్‌గా అతికేసుకున్నాము. దాన్ని మనం ఎగిదిగులేమన్నా ఉంటే ఎక్స్ట్రా ముక్కలేమన్నా ఉంటే కట్ చేసేసుకుంటే మనకి నీట్‌గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్‌గా ఉంటుందన్నమాట. అంటే కొంచెం కుట్టుకి ఎక్స్ట్రా ఉంటాయి కదా! వేస్ట్ క్లాత్ కటింగ్ చేసేసుకుంటే మనకి నీట్‌గా షేప్ అన్నది రౌండ్‌గా వస్తుందని మనం అందుకే కట్ చేసుకుంటాం. కట్ చేసాం కదా! క్లాత్ దాని చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న ప్రతి క్లాత్ అంతా కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, నీట్‌గా ఉంటుందన్నమాట. అందుకని మనం కట్ చేసుకోవాలి. ఇంకా 2 అయిపోయినాయి కదా షేప్‌లు. అయితే మనకి కొలత ప్రకారంగా మనకి తెలిసిపోతుంది కదా! మన షేప్‌కి రౌండ్ వచ్చే ముందు రావాలి కదా! దాన్ని మనం 2.5 ఇంచులు మనం పెట్టుకుంటే షేప్‌కి ఎవరికైనా మీరు 2.5 ఇంచులు పెట్టుకోవాలి. లేదు బాగా చెస్ట్ పెద్దగా ఉన్నవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకైతే 3 ఇంచులు పెట్టుకుంటే షేప్ కరెక్ట్‌గా నిలబడుతుంది. ప్రతి ఒక్కరికి ఏ నార్మల్ సైజు వాళ్ళకైనా సరే కరెక్ట్‌గా 2.5 అంతే. 2.5 ఇంచులు పెట్టుకుంటే మనకి షేప్ కింద రౌండ్ తిరుగుతుంది. ఫ్రంట్ ముక్కకి ఉన్న ఎక్స్ట్రా క్లాత్‌ని మనం కట్ చేసేసుకున్నాం కదా! నీట్‌గా చక్కగా అందంగా ఉంటుంది కాబట్టి అది మనం చక్కగా నీట్‌గా కట్ చేసేసుకుంటే ఫ్రంట్ ముక్క బాగా నీట్‌గా వస్తుంది. తర్వాత డాట్స్ 2.5 పెట్టమన్నాను కదా! అదే 2.5 ఇంచులు పెట్టమన్నాను కదా! నార్మల్ సైజు వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఏ ఏజ్ వాళ్ళకైనా మనకి 2.5 ఇంచు కంపల్సరీ పెట్టుకుంటే మీకు షేప్ అన్నది రౌండ్‌గా కనిపిస్తుంది. రౌండ్‌గా కూడా వస్తుంది. దాంట్లో మనకి ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు మనం. 2 కూడా సమానంగా ఉన్నాయో చూసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఎగస్ట్రా కూడా ఉంటాయి కదా! ఒకవేళ ఎగస్ట్రా ఏమన్నా ఉన్నా అటు ఇటు చూసుకోవాలి మనం. చూసుకొని ఎగస్ట్రా ఉంటే సంకల దగ్గర కొంచెం ఎగస్ట్రా ఉంది కదా! దాన్ని కట్ చేసేసుకుంటాము. మెడ కూడా మనకి ఫ్రంట్ మెడ కూడా సమానంగా వచ్చింది లేదా చూసుకుంటే ఇంకా మనం ఉక్సులు పట్టి వేయాలి కదా! అయితే మన కుడివైపు ఉన్న షేప్‌కి ఉక్సులు పట్టి వచ్చేలా చూసుకోవాలి మనం. అప్పుడే మనకి తెలుస్తుంది, బాగా గుర్తుంటుందన్నమాట. కుడివైపు ఉన్న చెయ్యి వైపు ఉన్న వాటికి ఉక్సులు పట్టిక వేయాలి మనం. ఈజీగా తెలుస్తుంది. తర్వాత ఎడమ వైపు ఉన్నది క్లాత్ని తీసుకొని తిరగేసి దానికి తాళ్ళు పట్టికి వేయాలి. అంటే తాళ్ళు పట్టి ఉంటుంది కదా, దాన్ని వేసుకోవాలి. అది మనకి లెక్క తెలుస్తుంది. తాళ్ళు పట్టి అంటే ఎడమ వైపు వస్తుంది, ఉక్సులు పట్టి అయితే కుడివైపు వస్తుంది. ఓకేనా? మరి అన్నీ జాగ్రత్తగా మీరు గమనిస్తే ప్రతిదీ కూడా మీకు ఈజీగా సొంతంగా మీరు కొలతలు లేకుండా ఈజీగా చేయొచ్చు. చక్కగా వచ్చింది కదా! 2 కూడా సమానంగా వచ్చినాయి. మనకు కొంచెం ఎక్స్ట్రా ఉంటే మనం కొంచెం డ్రాయింగ్ చేసుకొని కట్ చేసుకొని తీసుకుంటే మనకి సమానంగా 2 కూడా షేపులు ఫ్రంట్ మెడ కూడా నీట్‌గా సమానంగా వస్తుంది కదా! బాగా వచ్చింది కదా! అయితే కొంచెం 2 సమానంగానే మనకి చక్కగా వచ్చినాయి. మీరు ప్రతిదీ గమనించుకొని మీరు సొంతంగా ట్రై చేయండి. అప్పుడే మనకి షేప్ కూడా పర్ఫెక్ట్‌గా రౌండ్‌గా వస్తుంది. నీట్‌గా ఉంటా. బాయ్.